చెప్పండి అసలు ఏం జరుగుతోంది గ్రూప్ 1 సంబంధించి? మరోసారి నిరుద్యోగులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లంతా రోడ్ మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1 వేయించిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే ఉద్యోగం మీద దృష్టి పెట్టలేము మేము. అదేవిధంగా ఊర్లో వ్యవసాయం అమ్మ నాన్న వచ్చి అరే పొంటబల ఏదో ఒకటి పండిన కాడికి చేసుకొని రానంటే లేదమ్మా నన్ను సాధి ఇంత పెద్ద చేసినావు మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎన్నో ఆలోచనతో ఇవాళ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లో తిండి తింటే నిద్ర వస్తుందేమో ఆలోచన చేసి తిండి తినకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇలా చదువుకొని ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ఇలా హైయెస్ట్ మార్కులు వస్తాయనే ఆలోచనతో మేము చదువుకొని ఇవాళ ఎగ్జామ్కి పోతే ఎగ్జామ్ హాళ్లలో కూడా ఒక్కొక్క 4-5 సెంటర్లో ఒక్క రూమ్లో 40 మంది ఉంటే 40 మందికి హైయెస్ట్ ఒకటే సేమ్ మార్కులు వస్తాయా? ఒక్కొక్క హాల్ టికెట్ రెండు ఒక సేమ్ నెంబర్లతో ఉంటాయా? ఇదేనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బలోపేతం చేసేది? ఇదేనా టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్కటి చర్యలను చేపట్టాల్సిన బాధ్యత ఇదేనా? అంటే నిరుద్యోగులు ఏమన్నా పోని లోకల్ నాన్ లోకల్ తేడా లేదా? లోకల్కి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, నాన్ లోకల్కి ఎన్ని పోస్టులు ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఆ టీఎస్పీ చైర్మన్ గారికి లేదా? రెండోది రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఓపెన్ కేటగిరీలో 600 మార్కులు ఉంటాయి. ఎగ్జాంపుల్ 580, 590 మార్కులు వచ్చిన వారికి బీసీ ఎస్ఎస్టీ బిడ్డలకు ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి. తర్వాత కట్ ఆఫ్ 550కి కట్ ఆఫ్ అయితే ఆ 550 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా రిజర్వేషన్లను తీసుకొని ఓసీలను మాత్రం ఓపెన్ కేటగిరీలో తీసుకొని మళ్ళీ ఈబీఎస్ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎంత అన్యాయం జరుగుతుందో, ఎన్ని ఉద్యోగాలు కోల్పోతున్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. అందుకనే ఇక్కడ ఏవైతే జరిగిన అవకతవకలు జరిగినాయో దీని ఎగ్జామ్ని మొత్తం టోటల్గా దీన్ని రద్దు చేయాలి. మళ్ళా రీ ఎగ్జామ్ మళ్ళా కండక్ట్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ కోసం లీవ్ పెట్టి ఇలా దీనికోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి అదేవిధంగా అన్ఎంప్లాయీస్ కూడా నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే రద్దు చేసి దీన్ని ప్రక్రియ చేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మొత్తం టోటల్గా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దు. ఎందుకంటే సమర్థుడు మంచి నిరుద్యోగుల పక్షాన ఉండే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి అవకతవకలు జరిగినాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని ప్రక్షాళన చేసి వెంటనే నోటిఫికేషన్లను రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. లేకపోతే బిడ్డ మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులంతా సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులని వాళ్ళ వాల్యూ తగ్గించే విధంగా కూడా వ్యాఖ్యలు చేసిరు. చదువుకోకుండా రోడ్లపైకి ధర్నాలు చేయడం వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చదువుకోకుండా రస్తారోకోలు ధర్నాలు ఎందుకు టెంట్ల కింద ఎందుకు కూర్చుంటుందని రాష్ట్ర అధికారులు అడుగుతున్నారు. అధికారులారా మీకు సిగ్గు శరం ఉంటే కనుక ఆ ప్రశ్న వేయరు. ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని లెక్క. ఎప్పుడైతే రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకోలు చేసిండ్రో వాళ్ళకు నోటిఫికేషన్ల పరంగా న్యాయం జరగలేదు అనేది ఒక ఆలోచన చేయాలి తప్ప ఇలా చదువుకోకుండా ఇలా ఉద్యోగాలు పుస్తకాల్లో పురుగులాగా పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మ నాన్నని చూడకుండా కూడా ఇలా చదువుకొని ఉద్యోగాలలో మాకు రోజుల ప్రకారంగా న్యాయం జరగకపోతే మేము ధర్నా చేయకపోతే ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయరు. మీకు నెలకు సంవత్సరాలకు డిఏలు రాకపోతే నెలకు జీతం రాకపోతే మీరు బైకాట్ చేస్తారు ఉద్యోగాలు. కానీ మాకు ఉద్యోగాలే లేక మేము ఉద్యోగాల కోసం న్యాయం పోరాటం చేస్తుంటే మా బతుకులు మీకు చల్లగాటంగా ఉందా? మా బతుకులు హాస్యపరంగా ఉందా? బిడ్డ కబడ్దారి మాటలను ఒక్కడికి తొక్కి తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి.